గౌరవ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఒక విషయం అన్నారు. అధ్యక్ష, అసత్యమైనటువంటి ఒక మాట వారు అన్నారు. బీజేపీ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని. ఇది ఖండిస్తున్నాను. మా ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు, కానీ మాకు బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అని తెలియదు. దాన్ని ఖండిస్తున్నాం. దయచేసి ఆ రికార్డును తొలగించండి. రెండవది, వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలీదు. వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకున్నాను. 2011 సంవత్సరంలో శాసనమండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు. ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎండెల లక్ష్మీనారాయణ గారు, ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసిండ్రు. ఒకటి. రెండవది, ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసిండ్రు. ఆ ముగ్గురు ఎవరే అంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు, కావేటి సమ్మయ్య గారు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు. ఆ ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖరరావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. మేమందరం కూడా కలిసి పనిచేసినాం సార్. తెలుగుదేశం పార్టీలో వారు ఉన్నారు, మేమున్నాం, కష్టపడి పనిచేసినాం. వారు ఈరోజు ఒక నిమిషం వినండి. ఇదే ఓపిక ఉండాలండి. శాసనసభలో మాట్లాడే ఓపిక కాదు, ఇనే ఓపిక కూడా ఉండాలి. ఒకవేళ బీజేపీతోనే మాకు పెవికాల సంబంధం ఉంటే నలుగురు బీజేపీ శాసనసభలో ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించాం. 2011లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, 2011లో ఆ రోజు శాసన మండలికి ఎన్నిక జరిగితే ముగ్గురు టిఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ ఓటేసినటువంటి మాట వాస్తవం. సస్పెండ్ చేసిండ్రు. కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి పోటీ చేసిండు. టిఆర్ఎస్ తరఫున మహమూద్ అలీ గారు పోటీ చేసిండ్రు. నేను అప్పుడే మన ఇద్దరం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన. టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా బలవంతం చేసిండ్రు, మీరు కూడా రంగారెడ్డికి ఓటేయమని. నేను బీఆర్ఎస్ పార్టీకి మొన్నే వచ్చిన మాట ఇచ్చిన. నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేసి తప్పితే ఇంకో దానికి వేయనంటే మీరు చెప్పినటువంటి 3 పేర్లు నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఆ 3 పేర్లు లాలూచి పడి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా రంగారెడ్డికి ఓటేసి రంగారెడ్డి గెలిపించుకున్నారు. ఇంతెందుకు, వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి, తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు, తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా, మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని, నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను, నేను వ్యతిరేకిస్తున్నా, అది ఎలా సాధ్యమో అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు. ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే, అనుబంధం లేకపోతే, ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది, అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం. ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీకు కొన్ని చెప్తాడు, కొన్ని దాస్తాడు. కాబట్టి దాచినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు, స్వేచ్ఛగా వచ్చి కలవచ్చు. ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి మార్చాలంటే వారికి అవసరం సార్ అడగదాల్సి. మేమే ఉండుంటాం కదా, నువ్వు 100 మంది అనుకుంటే మేము ముఖ్యమంత్రి ఎవరు చేయాలని చేసుకుంటాం, కానీ ఇంకెవరు అనుమతి మాకు అవసరం లేదు సార్. అది తమరికి రిపోర్ట్ ఎత్తవరు, కానీ మీరు అన్నట్టుగా మాకెవరు అనుమతి అక్కర్లేదు సార్. మా శాసనసభ్యులే ఉన్నారు. మా నాయకుని మార్చుకోవాల్సిన అవసరం రాదు కూడా.
ఒకవేళ అటువంటి పరిస్థితి మాకు ఎవరిని అడగాల సార్? మేమే మంది ఉన్నాం కదా ఇక్కడ పోయిన ప్రభుత్వంలో. దయచేసి బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకున్నది ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ. దయచేసి దాని పట్ల మరొకసారి తమరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.